శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో కొనసాగుతోన్న శ్రీలంక ఆధ్యాత్మిక యాత్ర 6వ రోజు కతరగమ నుంచి ప్రారంభమై రామాయణ ఆనవాళ్లను, చారిత్రక కట్టడాలు, ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తూ బెంటోటా వరకు కొనసాగింది. సంజీవని పర్వత దర్శనమైంది. ఉదయం యాత్రికులు రుమస్సల సంజీవని పర్వతాన్ని సందర్శించారు. రామాయణ కథనం ప్రకారం లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని తీసుకువస్తుండగా దానిలోని ఒక భాగం ఈ ప్రాంతంలో పడిందని విశ్వసిస్తూ ఉంటారు. ఆ పర్వత ప్రాంతంలోని ఔషధ మూలికలు, పచ్చని ప్రకృతి ఈ యాత్రికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం యాత్ర గాలే ఫోర్ట్ వైపు సాగింది. పోర్చుగీసులు నిర్మించి డచ్ పాలకులు విస్తరించిన ఈ చారిత్రక కోట శ్రీలంక వారసత్వ సంపదకు ప్రతీకగా నిలుస్తోంది. సముద్ర తీరాన వెలసిన ఈ కోటలోని పురాతన నిర్మాణాలు, రాతి ప్రాకారాలు యాత్రికులను చరిత్రలోకి తీసుకెళ్లాయి. ఆ తరువాత యాత్రికులు మాధు నది బోటు సఫారీలో పాల్గొన్నారు. మడ అడవులు, చిన్న చిన్న ద్వీపాలు, ప్రశాంతమైన నదీ ప్రవాహం మధ్య సాగిన ఈ ప్రయాణం అందరికీ ఒక అద్భుతమైన ప్రకృతి అనుభూతిని అందించింది. యాత్రలో భాగంగా టర్టిల్ పార్క్ను సందర్శించి అంతరించిపోతోన్న సముద్ర తాబేళ్ల సంరక్షణ కోసం చేపడుతోన్న కార్యక్రమాలను తెలుసుకున్నారు. చిన్న తాబేళ్ల నుంచి భారీ సముద్ర తాబేళ్ల వరకు అనేక జాతులను చూసి యాత్రికులు ఆనందించారు. 6వ రోజు చివరగా యాత్రికులు అందమైన బెంటోటా బీచ్కు చేరుకున్నారు. అలల సందడి, చల్లటి సముద్రగాలి, సూర్యాస్తమయ దృశ్యాలు ప్రతి ఒక్కరికి ప్రశాంతమైన అనుభూతిని అందించాయి. ఆధ్యాత్మిక యాత్రలో ప్రకృతి అందాలు మరింత మధురమైన జ్ఞాపకాలుగా నిలిచిపోయాయి. ఇలా ఆధ్యాత్మికత, చరిత్ర, ప్రకృతి సోయగాల సమ్మేళనంగా 6వ రోజు యాత్ర విజయవంతంగా ముగిసింది.